హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత బస్సు ఎక్కబోతున్నా. ఎందుకు అని అంటే నాకు సిటీ అంతా ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏసీ బస్సులతో సహా ఉచితంగా తిరిగే బస్ పాస్ అయితే నాకు వచ్చింది. జర్నలిస్టుల నుంచి ఇగో బస్ పాస్ తీసుకుంటున్నా. ఇక్కడ అక్కడ ప్రింట్ అవుతుంది చూసిరా, అదే బస్ పాస్ తీసుకుంటున్నా. ఇంకేం ఫ్రెండ్స్, బస్ పాస్ అయితే తీసుకున్నా. ఈరోజు సాయంత్రం అయితే మొట్టమొదటిసారిగా దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత బస్సు ఎక్కబోతున్నా. ఎట్లా ఉంటుందో చూద్దాం మరి. ఫ్రెండ్స్, ఇక ఇంటి కాంచన్ అయితే వెళ్ళిన, గేట్ పెట్టేసిన. ఇక గల్లీల నుంచి నడుచుకుంటా బస్ స్టాప్ దాకా అయితే పోవాలి, ఉప్పల్ రింగ్ రోడ్ దాకా. ఈ బస్సులన్నీ గల్లీలో నుంచి పోతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ రింగ్ రోడ్ దగ్గర పని అవుతుంది కదా, ఇట్లా గల్లీ నుంచి పోతున్నాయి. అక్కడ స్కై వాక్ కనిపిస్తుంది కదా దోస్తులు. ఇప్పుడు ఆ స్కై వాక్ ఎక్కి దిగి మళ్ళా అటు సైడ్ సికింద్రాబాద్ బస్ స్టాప్ సైడ్ పోయి ఎక్కిపోవాలి. ఫ్రెండ్స్, ఇక మొత్తం మీద అయితే స్కై వాక్ మీదకి తెచ్చిన. ఇక చూపిస్తున్నా చూడరు. ఇక కింద ఎట్లా చూసిన బండ్లన్నీ ఇక మనుషులు పోతా ఉన్నారు స్కై వాక్ నుంచి. ఫ్రెండ్స్, ఇక మొత్తం మీద అయితే అక్కడ నుంచి ఇక్కడ సైడ్ దిగేసిన సికింద్రాబాద్ స్టేషన్ సైడ్ ఇక పోతున్నా చూడరు. బస్సులు పోతున్నాయి. ముందడు ఉంటుంది బస్ స్టాప్, అక్కడ ఉంటుంది చూడరు. ఇక వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు బస్ స్టాప్ నుంచి. అక్కడ బస్ ఆగింది చూడరా, అదే బస్ స్టాప్. అక్కడికి పోయి ఎక్కాలి. ఇక ఫ్రెండ్స్, ఇక మొత్తం మీద అయితే బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసిన డీలక్స్. ఎందుకంటే మనకి ఏసీ బస్సు కూడా ఫ్రీ కదా, అందుకోసమే డీలక్స్ బస్సు ఎక్కేసిన. ఇక బస్సు అయితే ఉప్పల్ బస్ స్టాప్ నుంచి అయితే కదిలింది ఫ్రెండ్స్. మంది కూడా తక్కువనే ఉన్నారు కొంచెం. ఎందుకంటే డీలక్స్ బస్సు కదా, టికెట్ ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, బయటకు చూపిస్తున్న బస్సులో నుంచి. ఇది ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్. ఇది చూడండి, బస్సులు ఎట్లా పోతున్నాయో, కార్లు ఎట్లా పోతున్నాయో, బైకులు ఎట్లా పోతున్నాయో అన్నీ చూడరు ఫ్రెండ్స్. మీకోసమే చూపిస్తున్నది అంతా కూడా. నా జర్నీ చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత చేస్తున్నటువంటి బస్సు జర్నీ ఇది సిటీలో. అప్సిగూడకు పోయేసరికి సిగ్నల్ పడిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి సిగ్నల్ పడు షురువు అవుతుంది అన్నట్టు. మనం దాకా పోవాలి, జూబ్లీ చెక్ పోస్ట్ దాకా పోవాలి. చూద్దాం మరి ఎన్ని వస్తాయి. మా చెల్లకు ఫోన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే బస్సులు మరి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పోతున్నాయా, లేదంటే ఆ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నాయా తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నా. హలో, ఇప్పుడు బస్సులు ఎప్పుడు పోతున్నాయారా? ఏడాపుతాయి మెట్రో కింద ఆపితే అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలా? ఓకే, రైట్. ఇదైతే తార్నాక ఫ్రెండ్స్. తార్నాక ఫ్లైఓవర్. అది బస్సులు కిందికి వెళ్ళి పోతాయి. అది ప్రైవేట్ బస్సు కాబట్టి పైనుంచి పోతుంది.
ఫ్రెండ్స్ ఇక మొత్తం మీద అయితే మనం చిలకలగూడ చౌరస్తా దగ్గరికి అయితే వచ్చినాం. అప్పుడు కొంచెం వేరే ఉండే, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఎందుకనంటే అక్కడ స్టేషన్ కడుతున్నారు కాబట్టి అధునూతన సౌకర్యాలతో. మా చెల్ల చెప్పినట్టే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గరనే బస్సు ఆగింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నుంచి చూడరి, ఇది రెతిఫైల్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి స్టేషన్ వరకు ఎట్లుంటుందో చూడరి. రోడ్ అంతా మస్తు రద్దీ ఉంటుంది చూడరి. పక్క పంటి దుకాణాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది రెతిఫైల్ బస్ స్టాప్. నేను రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ పోతున్నా స్టేషన్ సైడు. చూడరి ఇక కొంచెం ముందు పోయిన తర్వాత అయితే ఇక మొత్తం దుకాణాలు ఉంటాయి. రోడ్డుకు 2 సైడ్లు ఉంటాయి. చూసిరా ఫ్రెండ్స్, అక్కడ 10 రూపాయలు ఏదైనా 10 రూపాయలు అని అమ్ముతారు చూసినావా. అట్లా చాలా రకాలైన వస్తువులు ఈ రోడ్డు సైడ్లోనే అమ్ముతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బిజినెస్ అవుతుంది, చౌకగా దొరుకుతుంది, క్వాలిటీ అయితే నార్మల్గానే ఉంటుంది. కాకపోతే కొనొచ్చు, ఒకసారి వాడచ్చు. నువ్వు పేదలకైతే చాలా అంటే చాలా హెల్ప్. ఇగో ఇక్కడ చూడు ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు లెఫ్ట్ సైడ్లో. ఇదంతా బస్ స్టాప్. ఇది మెయిన్ ఎంట్రన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. కడుతూ ఉన్నారు, మరి ఎప్పుడు పూర్తి అవుతుందో ఎంతనో తెలియదు మనకి. కానీ కట్టడం మాత్రం చాలా బందోబస్తుగా, దాదాపు ఒక 500 సంవత్సరాలు కాదు కానీ 150-200 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేటట్టుగా ఈ రైల్వే స్టేషన్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. అవి అక్కడి నుంచి మెట్రోపోతుంది చూసారా, సికింద్రాబాద్ వేస్ట్ నుంచి. అది మనం పోవాల్సింది అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. బస్సులన్నీ 47 నెలలు ఎక్కాలి మనము. అక్కడ ఉంటాయి ఇవన్నీ లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్, అక్కడ లాడ్జ్లు, ఇదంతా బస్ స్టాప్. అగ్గో చూసిరా ఫ్రెండ్స్, 47 ఎల్లు నెంబర్ డీలక్స్ బస్ అయింది. ఇక్కడ కూడా మనకు ఫ్రీయే, ఎక్కొచ్చు. కాకపోతే చూద్దాం మరి. ముందర చిన్న గల్లి ఉంది, ఆ గల్లి నుంచి పోతున్నా. అక్కడ సెక్షన్ బస్ ఆగింది లెఫ్ట్ సైడ్. అగ్గ ఇది కూడా 47 వెళ్ళే అమ్మది అనుకున్నా. ఇది కూడా ఎక్కువగా అని చూస్తున్నా. మరి ముందట ఇంకేమైనా బస్సులు పోతున్నాను చూస్తున్నా. కాకపోతే 47 నెలలు అయితే ఎక్కిన అవుతాయి అన్నట్టు. మీకు చూపిద్దామనే ఈ వీడియో తీస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందర 47 నెలలు. అది సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఫ్రెండ్స్, చాలా ఫేమస్. చాలామంది చాయ్ బిర్యానీ టేస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా అక్కడ ఆల్ఫా హోటల్ అయితే చాయ్ కానీ బిర్యానీ కానీ తిని పోతారు అన్నట్టు. ఫ్రెండ్స్, ఇక ముందుగా అయితే ఏ బస్సు ఉందో ఆ బస్సు అయితే ఎక్కుతున్నాం. చూడరు, బస్సు మొత్తం ఖాళీ ఉంది, ఇంకెవరు నిండలేదు. అప్పుడప్పుడే ఎక్కుతున్నారు కాబట్టి నేనైతే ఎక్కేసిన. నాకు కిటికీ నుంచి చూడండి, అక్కడ ఆ బస్సు ఏదని చూస్తూ ఉన్నాను నేను. కానీ అది 47 నెలలు కాదు అది. ఇక ఆ కిటికీ దగ్గర కూర్చోవడం నాకు ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే గాలి వస్తుంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంటుంది, వ్యూ బాగుంటుంది బస్సులో.
ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఎక్కిన బస్సు లేట్ అవుతుందేమో అని అనుకుని ఇక జల్దీ పోతున్నటువంటి బస్సు పక్కపు నుంచి పోతున్నటువంటి బస్సును ఎక్కినా మళ్ళా ఇది ఖాళీ ఉంది. ఇది కూడా నిండుతుంది బస్సు పోతుంటే పోతుంటే. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పోతుంటే లెఫ్ట్ సైడ్లో కూడా చాలా దుకాణాలు ఉంటాయి ఫ్రెండ్స్. చెప్పుల షాపులు, బూట్ల షాపులు అవ్వకు అమ్ముతారు. కొత్త క్వాలిటీ కూడా నార్మల్ ఉంటుంది, మరి పైసలు తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది. ఇక చూసిర్రా, మంచి వ్యూ ఉంటాయని చెప్పింది ముందుకే. కిటికీ పక్కన కూర్చుంటే మంచిగా గాలి వస్తుంది, మంచిగా చూడొచ్చు. ఉడకపోతే పోయేది చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. అట్లా సిగ్నల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది మొట్టమొదటి సిగ్నల్, ఇది జేబిఎస్కి పోతుంటే అక్కడ ఉన్న సిగ్నల్ ఇది. ఇక్కడ నిమిషాలు ఆగుతాయి బస్సులు, బండ్లు అన్నీ. గ్రీన్ సిగ్నల్ పడింది. గ్రీన్ సిగ్నల్ పడ్డాక ముందుకైతే పోతున్నాం మేము. మళ్ళీ ఇంకో సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్, ప్యారడైస్. ఈ రెండు సిగ్నల్స్ గురించి ఈ రూట్లో పోతే వాళ్ళకి చాలా చాలా తెలిసి ఉంటుంది. ఎందుకంటే తప్పకుండా ఈ సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడు ఎన్ని బండ్లు అయిపోయినాయో. తర్వాత ఇంకో సిగ్నల్ ఫ్రెండ్స్, ఇదేమో రసూల్పూర దగ్గర. అక్కడ రసూల్పూర ఎన్నో ఉన్నది, మేము ఎన్నో ఉన్నాము. చాలా అంటే చాలా బండ్లు అయిపోయినాయి. చాలా దూరంలో ఉంటుంది ఈ సిగ్నల్, కానీ ట్రాఫిక్ మాత్రం మస్తు ఆగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. చూడరు ఎన్ని బండ్లు అయిపోయినాయో చూసారా. చూసారా, కొన్ని సెకండ్లు ముందుకు కదిలినే లేవో బండ్లు, మళ్ళా సిగ్నల్ పడ్డది. ఈయన ఎవరో నాకు తెలియదు, కాకపోతే నేను వీడియో తీస్తున్నాను, నన్ను చూసి నవ్విండు. ఒక్కసారి వీడియో తీసుకున్నామని చెప్పేసి తీసిన, కానీ ఆయన ఏమనలే, నవ్విండు. ఫ్రెండ్స్, ఇక బేగంపేట అయితే దాటినాం. బేగంపేట ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం ఇప్పుడు మనము. ఆ ఫ్లైఓవర్ ఎక్కి పైకి పోతున్నాం ఫ్రెండ్స్. ఇక లెఫ్ట్ సైడ్లో కింద బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. కొంచెం ముందుకు పోతే మళ్ళా బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఇక చూడరు, ఇప్పుడు మెట్రో రైల్వే స్టేషన్ కూడా నేను చూపిస్తాం. ఇదేమో రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ముందుకు పోయిన తర్వాత మెట్రో చూసారా, ఇది మొత్తం అన్ని పక్క పక్కన ఉంటాయి ఇవన్నీ కూడా. ఇదేమో ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి ప్లేస్ ఫ్రెండ్స్, పంజాగుట్ట.
మొత్తం అంటే మొత్తం బంగారం షాపులు ఉంటాయి ఇక్కడ. అన్ని రకాల బంగారం షాపులు ఉంటాయి ఇక్కడ. అన్ని కంపెనీల బంగారం షాపులు ఉంటాయి చూడండి. దాదాపు 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఉంటాయి. పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు ఈ బంగారం షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం 2 సైడ్స్ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఉంటాయి. నేను లెఫ్ట్ సైడ్ జూబ్లీ ఇచ్చి పోతున్నా కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇస్తున్నా. అక్కడ సైడ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రూట్లో పోయే వాళ్ళకి చాలా అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది పంజాగుట్ట సిగ్నల్ దాటేసినాము ఫ్రెండ్స్. అదేమో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ముందు పోతే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదేమో బస్సు ఇక్కడ ఆగుతుంది. కొంచెం ముందు పోయిన తర్వాత స్టాప్ ఉంటుంది. అక్కడ కొంతమంది ఎక్కుతున్నట్టు, లేకపోతే లేదు ఇదే బస్ స్టాప్. అక్కడ అందరు బస్ కోసం చూస్తారు. కాకపోతే 47 కాదు 49 ఎమ్ము కోసం చూస్తున్నారు వాళ్ళు. అందుకోసమే బస్సుని ఆపలేదు, వాళ్ళు ఎక్కలేదు. చూసారా బంగారం షాపులు, బట్టల షాపులు, ఇదేమో పెట్రోల్ బంక్, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ సైడ్ అయితే పోతున్నాం. ఇక గడ్డి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలామంది తెలిసి ఉంటుంది. ఈయనే శ్మశాన వాటిక ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, పంజాగుట్ట శ్మశాన వాటిక. వెనకట చాలా అంటే చాలా ఫేమస్, అంటే ఇప్పుడు కూడా ఫేమస్. అప్పుడు చాలా సినిమాలల్లో ఈ శ్మశాన వాటికని వాడేటోళ్ళు. ఇప్పుడు అక్కడ రోడ్డు కూడా ఇచ్చారు శ్మశాన వాటికలకు పోవడానికి. పంజాగుట్ట దాటిన తర్వాత TV9 స్టాప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇగో TV9 స్టాప్ చూడండి, ఇది TV9 స్టాపు. అట్లనే ఆహా కూడా ఉంటుంది. ఆహా ఆఫీస్ కూడా ఇక్కడనే ఉంటుంది, చూపిస్తా చూడండి. అగ్గో రెండు కూడా ఒక్కదంటనే ఉన్నాయి. అంతకుముందుకు వేరే ఉంటుండే పాత బిల్డింగ్, ఇది కొత్తగా TV9 బిల్డింగ్. అక్కడ చూడండి, అది పాత బిల్డింగ్, అదేమో కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్. TV9 నుంచి కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. జూబ్లీ చెక్ పోస్ట్ పోయేంత వరకు కూడా. ఎందుకంటే కేబీఆర్ పార్క్ దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి, ఫ్లైఓవర్ పనులు. అందుకోసమే ఈ ట్రాఫిక్ జామ్. చూడండి ఎన్ని బండ్లు ఆగిపోయినాయో, ముందు వెనుక. ఘోరం అంటే ఘోరం. ఇది మెల్లగా ఇక్కడ నుంచి స్లోగా పోవడం అయితే జరుగుతుంది. అటు ఇటు చేసి ఎల్వి ప్రసాద్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది, కానీ ఆ స్టాప్ కోసం ఆపలేదు. అక్కడ సిగ్నల్ పడ్డదని బండ్లన్నీ ఆగిపోయినాయి. చూడండి నేను ఫ్రెండ్స్. ఇక మొత్తం అయితే కేబీఆర్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాం. అట్లా చూసి దాటేసినాం. దాదాపు 10-15 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ అది దాటడానికి. ఎల్వి ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్ని తీసి ఇక్కడ ఏర్పాటు చేసారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక్కడేం పెట్టలేదు, కానీ అవి చూడండి వీళ్ళందరూ కూడా బస్సుల కోసం వెళ్తున్నారు. కాకపోతే ఇది డీలక్స్ కదా, అందుకోసమే వాళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కుతలేరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కేబీఆర్ పార్క్. ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి చూడండి. మరి భవిష్యత్తులో ఉంటుందో ఉండదో తెలియదు. ఏమో బండ అక్కని పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి అప్పుడు ఉండలేరు అంతే కదా, బయటికి రావు. ఇక మొత్తానికైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అందుకే నిలబడ్డా దిగుతున్నా. చూడండి బస్ అయితే ఆగింది.
రోడ్డు క్రాస్ చేద్దామంటే ఇన్ని బండి వస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ సైడ్ పోవాలి మనము. దాని దగ్గర ఉంటుంది ఒక మంచి నడుచుకుంటా పోయి చూసారు, అక్కడ పోవాలి మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక మొత్తం మీద అయితే రోడ్ అయితే దాటేసిన. ఇక మా ఆఫీస్కి పోతున్నా, దగ్గరనే నడుచుకుంటూ పోవచ్చు. ఫ్రెండ్స్ ఇంటికాంచి 4 గంటలకు అయితే 5:40 అయ్యింది. చూడండి 1:40 పట్టింది. ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నా, కానీ మొత్తం మీద అయితే 1:40 టైం పట్టింది ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఫస్ట్ టైం. ఫ్రెండ్స్ ఆఫీస్కి అయితే వచ్చేసిన, తమ్ము అయితే వేసిన. ఇక నీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.